హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య వేమ్లా. ఈరోజైతే హల్దీ ఫంక్షన్ వీడియో ఫ్రెండ్స్. తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయి ఉన్నట్లుంది. హల్దీ రోజు మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మార్నింగ్ తొందరగా పందిరి వేయాలి కాబట్టి అందరూ రెడీ అయిపోయాము. ఈరోజు మార్నింగ్ 7 లోపు పందిరి వేసేయాలి కాబట్టి అందరూ మగవాళ్ళు అయితే పందిరి వేసే కార్యక్రమంలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు, బావగారు, మరిది గారు, అలాగే మా హస్బెండ్, అలాగే పెదనాన్న, చిన్నాన్న, అందరూ జెంట్స్ మొత్తం కలిసి ఎంతమంది చుట్టాలు అయితే వచ్చారో వాళ్ళందరూ కలిసి పందిరి వేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. పందిరి వేసే కార్యక్రమము స్టార్ట్ అయిన తర్వాత లేడీస్ పసుపు, కుంకుమ, సున్నము, జాజు అలికి ముగ్గు వేసి పందిరిని అయితే పాలకొమ్మను కట్టి రెడీ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పందిరి కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అయితే పందిరి వేసిన వాళ్ళని కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. పందిరి 4 మూలల వేశారు ఫ్రెండ్స్. ఒక అట్ట డబ్బాలో ఇసుకను పోసి అందులో తోరణాలు కట్టి పందిరైతే వేశారు. దీనికి పూలు, మామిడాకులు కడతారు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ పైన సొప్ప, రావి ఆకులను ఉపయోగిస్తారు పైన సైడ్ వేయడానికి. పందిరి వేసే పద్ధతి ఆడపిల్లల వాళ్ళకి కొందరి ఇండ్లలో ఉంటుంది, కొందరి ఇండ్లలో ఉండదు. మా వదిన వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం పందిరి వేసే ఆచారం ఉంది కాబట్టి ఇక్కడ పందిరి వేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నెక్స్ట్ పాలకొమ్మకు వచ్చాం ఫ్రెండ్స్. పందిరికి పాలకొమ్మను కట్టాలి కాబట్టి ఇక్కడ పాలకొమ్మకి చెట్టుకి పూజ చేసి పాలకొమ్మను అయితే తీసుకెళ్తున్నాం. షార్ట్స్లో చెప్పాను, ఋగ్వేదంలోను యజుర్వేదంలోను చెప్పబడింది. 18 సంస్కారాలలో ఇది కూడా ఒక ఆనవాయితీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మేనమామ వచ్చి పందిరి కోసం పాలకొమ్మను అయితే కోసి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే పాలకొమ్మను అయితే కట్ చేస్తున్నారు. అది కింద పడకుండా అందరూ హెల్ప్ చేశారు. నెక్స్ట్ అయితే అమ్మాయికి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మేము శేష పెట్టడం అని అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ పందిరి వేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకరొకరు తలంటు చేయించి వాళ్ళకు హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కండువా కప్పి పారాని రాసి బొట్టు ఇచ్చిన తర్వాత కొబ్బరి నూనెను రాసి ఏదైనా ఒక వెండి వస్తువుతో కానీ బంగారు వస్తువు చేతికి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని వాళ్ళకందరికీ పెళ్లిపీటల మీద కూర్చున్న వాళ్ళకందరికీ అప్లై చేసిన తర్వాత పసుపు అయితే రాసేస్తున్నారు ముత్తైదులందరూ. ఇక్కడ ఒక 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ ఈ కార్యక్రమం అయితే జరుపుతారు ఫ్రెండ్స్. 1 బై 1 వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, తర్వాత నెక్స్ట్ వీళ్ళున్న వాళ్ళందరూ మేమైతే అందరము హల్దీ ఫంక్షన్లో అయితే పాల్గొన్నాము. నెక్స్ట్ అందరము కలిసి హల్దీ ఫంక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మంగళహారతి ఇచ్చి వీళ్ళకి సురుగునీరు అని పోస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సురుగునీరు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని స్టిల్స్ అందరము ఒక్కొక్కసారి తీసుకోలేము కాబట్టి ఇలా గ్రూప్గా అయితే ఫొటోస్ అయితే దిగేసాము హల్దీ ఫంక్షన్ చేస్తూ. తర్వాత పెళ్లి కూతురుని చేసేసే కార్యక్రమం అయిపోయింది కదా ఫ్రెండ్స్. సురుగునీరు పోసిన తర్వాత నెక్స్ట్ అయితే అమ్మాయికి గండజ్యోతికి తీసుకెళ్ళడము, గౌరీదేవిని పూజించడము, అలాగే రోకళ్ళు రాళ్ళకి పూజించడము నెక్స్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఇక్కడ ముత్తైదులందరూ మంగళహారతి అయితే ఇచ్చి వాళ్ళకి సురుగునీరు దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సురుగునీరులో 5 కొత్త చెంబులలో పాలు, వాటర్ తీసుకొని అందులో ఒక దారంని పెనవేసి 5 చుట్లు చుట్టి అందులో మధ్యలో పీటలు వేసి అందులో పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని, పెళ్ళి జరగబోయే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అమ్మ, నాన్నని, తోడు ఎవరు కూర్చుంటారో వాళ్ళని కూర్చోబెట్టి సురుగునీరు కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు సురుగునీరు కార్యక్రమం కోసం అయితే బయట ఈ విధంగా చెంబులలో ఈ విధంగా తాడిపోయి దారం అయితే చుట్టేశారు. ఇది అఖండ దారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళకి నీళ్లు పోసేసిన తర్వాత అమ్మాయిని అయితే పెళ్లి కూతుర్ని మంగళ స్నానం దగ్గరికి అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్. గంగాళంలలో పంచ పల్లవులతో, సుగంధ ద్రవ్యములతో, పన్నీరు, అలాగే గులాబీలు, అలాగే 5 కలర్స్ వేసి మంగళ స్నానం అయితే చేయిస్తారు ఫ్రెండ్స్. షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ వీళ్ళకి సురుగునీరు పోసేసిన తర్వాత పెళ్లి కూతురుని మంగళ స్నానం డెకరేషన్ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ ఎల్లో కలర్ శారీలో అమ్మాయి అయితే కొన్ని స్టిల్స్ తీసుకునింది. తీసిన తర్వాత 1 బై 1 అందరూ వచ్చిన చుట్టాలందరూ ఆ అమ్మాయికి అయితే నీళ్ళు అయితే పోసేసాం ఫ్రెండ్స్.
గంగాళంలతో కొన్ని స్టిల్స్ తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మేము వీళ్ళకి బొట్టు ఇచ్చిన తర్వాత బట్టలు అయితే ముట్టిస్తున్నాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పెళ్లి కూతురికి మంగళ స్నానం చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. హల్దీ ఫంక్షన్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎంజాయ్మెంట్ చేసేది అక్కడ మంగళ స్నానం చేయించే దగ్గరే. ఇప్పుడు వీళ్ళ ఆచారం ప్రకారం ఈ వేడుకనైతే చేసేసాం కదా. ఇదైతే పెళ్లి కూతురు చేసిన రోజు నుంచి మాంగళ్య ధారణ జరిగే వరకు ఈ సురుగునీరు కార్యక్రమం అయితే చేస్తారంట ఫ్రెండ్స్. అది 3 days కానివ్వండి, 5 days కానివ్వండి, ఎన్ని రోజులైతే మనము మాంగళ్య ధారణకు గ్యాప్ ఉంటుందో అన్ని రోజులైతే ఈ సురుగునీరు కార్యక్రమం డైలీ అయితే జరపాలంట. పెళ్లి మండపం దగ్గర కూడా జరిపించారు. అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము మంగళస్థానం డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అక్కడైతే అమ్మాయికి జరిగిన కార్యక్రమం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే 1 by 1 అందరికీ బట్టలు ప్రదానం చేసిన తర్వాత మంగళ స్నానాల దగ్గర మా అమ్మాయి వాళ్ళైతే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు మహారాణి చైర్ మీద. మా అమ్మాయి, మా అబ్బాయి, నేను, మా హస్బెండ్ అందరం కలిసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత 5 రంగుల నీళ్ళతో, అందులో గులాబీలు కలిపిన నీళ్ళతో అమ్మాయికి అయితే పోసేసాం ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమైతే గౌరీదేవి పూజ అలాగే గండజ్యోతి పూజనైతే చూసేద్దాము. ఈ కార్యక్రమం అంతా ఒక నియమ నిబద్ధతలతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని ప్రతి చిన్న విషయంలోనే ఆచితూచి ఆచారాలను పాటిస్తూ ప్రతిసారి మనమైతే మంగళహారతి ఇచ్చి ఈవెంట్ని అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వీడియో కాస్త మా అబ్బాయి తీశాడు, కొద్దిగా షేక్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ అమ్మాయిని అయితే ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడ హల్దీ ఫంక్షన్లో 1 by 1 ఇక్కడ వచ్చి మంగళ స్నానం దగ్గర భార్యాభర్త అందరూ కలిసి పెళ్లి కూతురికైతే నీళ్లు పోసేసి ప్రోగ్రామ్ని అయితే ఎండ్ చేశారు. ఇక్కడ మా అన్న, మా వదిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తల్లిదండ్రులు అయితే అమ్మాయికి అయితే మంగళ స్నానం దగ్గర వాటర్ అయితే పోసేస్తున్నారు. ఈ వాటర్ కొద్దిగా కూల్గా ఉండడం వల్ల ఆ అమ్మాయి అయితే వణుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ హీట్ వాటర్ తీసుకుని వచ్చి అందులో మిక్స్ చేసి అయితే పోస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడో డెకరేషన్ చేసి పెట్టింటారు, కానీ ప్రోగ్రామ్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేవి చల్లగా అయిపోయినాయి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ 2 అల్లుండ్లు అంటే పెళ్లి కూతురు, అన్నయ్య, తమ్ముడు ఇద్దరు పోసేశారు. నెక్స్ట్ 1 by 1 అందరూ ఇక్కడ వాళ్ళ చిన్నమ్మ, చిన్నాన్న పోసేశారు ఫ్రెండ్స్. 1 by 1 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి పోసేశారు. ఇక్కడ కూడా వాళ్ళ పిన్ని, బాబాయ్ వాళ్ళు వచ్చి పోసేశారు. ఈ షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను అందరి జోడీలు పోసినవి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూడండి. నెక్స్ట్ అయితే నేను, మా హస్బెండ్ కలిసి పోసేసాం ఈ విధంగా మంగళ స్నానం చేయించడం వల్ల అమ్మాయి సౌందర్యం అనేది పెరిగి ఎలాంటి దిష్టి తగలకుండా అమ్మాయి మంగళ ధారణ కూర్చున్నప్పుడు గౌరీదేవిలా కాంతివంతంగా మెరిసిపోయేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ ఆచారాలు, ఈ పద్ధతులు అనేవి పెద్దలు మనకి హల్దీ ఫంక్షన్లో పెట్టారు. ఇక్కడ 1 by 1 అయితే మీరు చూసేయండి. ఇందులో గంధము, అత్తరు, సుగంధ ద్రవ్యాలను కలిపి మంగళ స్నానం అయితే జరిపిస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మోర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.